హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న ఆడవాళ్ళకు ఒక మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. ఇంకా నేను ఇంట్లో పనులు ఎలా చేసుకుంటానో కూడా చూపిస్తూ మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. నిన్న శ్రావణ శుక్రవారం కదా, నిన్నటితో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి. అందుకని చెప్పేసి నిన్న ఈవినింగ్ టైం నుంచి స్టార్ట్ అయిందండి, అంటే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిందంట శ్రావణ మాసం. అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ టైం అయితే పూజ అయితే చేసుకున్నాను. ఈవినింగ్ టైం అంటే ఒక 6కి ఆ టయానికి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఒక 4 నుంచి 3:30 నుంచి పనులు అనేవి బిగిన్ చేసుకున్నానండి. అంటే ఇంట్లో కటన్స్ దుప్పట్లు అవన్నీ కూడాను కొన్నేమో మిషన్కి వేశాను, కొన్నేమో చేత్తోనే ఉతికాను. వాషింగ్ మిషన్లో లిమిట్ వట్టికే వేయాలి కదా, మాదైతే 6 kgs అండి, అంటే 6.5 అంత లిమిట్ వట్టికే వేయాలి, అంతకు మించి వేయకూడదు కదా. కొన్నేమో మిషన్లో వేసాను, కొన్నేమో హ్యాండ్ వాష్ అయితే చేశాను. జలుబు చేసింది అయినా కానీ తప్పదు కదా, చేయాలి అనుకున్నప్పుడు ఇల్లంతా శుభ్రం చేయాలి అనుకున్నాను. ఇంక మొత్తం క్లీనింగ్ అనేది చేసేసుకున్నానండి. కర్టన్స్ అవన్నీ తీయటానికి నాకు ఒక 1/2 అవర్ పైన టైం పట్టింది. మా వారు ఉంటే 10 minutesలో తీసేస్తారు. నాకు అవి కొంచెం టైట్గా ఉన్నాయి, కర్టన్స్ అవి రాలేదు. ఇంకా త్వరగా తీసేసేసి ఇంకా అవైతే కొంచెంసేపు నానబెట్టాను. ఒక 1/2 అవర్ వేడి నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఉతికేసేసి ముందైతే ఇంక ఇల్లు కూడా మొత్తం తుడిచేసేసుకున్న తర్వాత పూజ చేసేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత ఇంక ఇవైతే ఆరేసుకున్నాను. ముందే ఉతుక్కొని ఒక పక్కన పెట్టేసేసుకొని ఇంక ఇల్లు కూడా తుడిచేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి పిల్లలకు కూడా తలస్నానాలు అవి చేయించాను. నేను కూడా తలస్నానం చేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ప్రసాదం ప్రిపేర్ చేసి పూజ చేసుకున్న తర్వాత ఇంక ఈ బట్టలు అయితే ఆరేసానండి. నైట్ అంతా అలా ఆరేస్తే మార్నింగ్ టయానికి ఆరిపోతాయి అని చెప్పేసి అలా ఆరేసాను. అవి కొంచెం పల్సట్గానే ఉంటాయి దుప్పట్లు, త్వరగానే ఆరిపోతాయి దుప్పట్లను. ఈ కటన్స్ అనేటివి వాషింగ్ మిషన్లో వేసినయేమో కొంచెం మందంగా ఉండేవి, బొంతలు అవి వాడుతూ ఉంటాం మేము. అవైతే వాషింగ్ మిషన్లో అయితే వేశాను. అవైతే ఉడతకలేనని చెప్పేసి అవి మిషన్లో వేశాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము డబ్బులు దాచుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు దాచుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి. మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండి, ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. అండ్ మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అవుతాయండి. అలాంటి స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి. అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ బ్యాంక్లో స్కీమ్స్ అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి. అంటే మంచి స్కీమ్సేనండి. పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అంటే కొంచెం సెక్యూర్గానే ఉంటాయి, గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కాబట్టి. పోస్ట్ ఆఫీసులో చాలా స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. ఎవరైనా డబ్బులు దాచుకోవాలి అండ్ దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత వాయిస్ చేంజ్ అయిందని చెప్పాను కదా, అంటే మొన్న ఒక వీడియోలో చెప్పాను జలుబు చేసిందని చెప్పేసి. ఆవిరలా పెట్టుకుంటూ ఉన్నాను అండ్ మెడిసిన్స్ కూడా వేసుకున్నానండి. ఈసారి జలుబు మీద కొంచెం ఫీవరిష్గా కూడా అనిపించింది, అందుకని చెప్పేసి ఈసారి ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. ఎప్పుడు ట్యాబ్లెట్స్ పెద్దగా వేసుకోను నేను జలుబుకి, ఏదన్నా బాగా ఇదిగా ఉంటేనే వేసుకుంటాను. ఈసారి ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. పిల్లలకు కూడా జలుబులు చేసినాయి, ఇంట్లో అందరికీ జలుబులు చేసినాయి. వాళ్ళకేమో సిరప్స్ అవి వేసాను పిల్లలకి, నేనేమో ట్యాబ్లెట్స్ అవి వేసుకున్నాము మేము. ఇంక తర్వాత కొంచెం తగ్గిందిలే అనుకున్నాను. మళ్ళీ తలస్నానం చేశాను కదా, కొంచెం గొంతు అయితే మళ్ళీ చేంజ్ అయిందండి. ఇంకా శ్రావణ మాసం బిగిన్ అయింది కదా, అమావాస్య అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీనింగ్స్ చేసుకోవాలి అని చెప్పేసి క్లీన్ చేసుకున్నాను. ఏదైనా ఒక్కదాన్నే చేసుకోవాలి కదా, ఇంట్లో పర్సు అలా ఎవరు లేరండి నాకు. అండ్ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి ఏ పనైనా కానీ. పిల్లలేమో చిన్నపిల్లలే కదా, వాళ్ళేమో హెల్ప్ చేస్తారు. అప్పటికి ఒక్కొక్కసారి పిల్లలు నాకు కొంచెం హెల్ప్ అనేది చేస్తూ ఉంటారండి, చిన్న చిన్న పనులు. మా వారు ఉంటేనేమో కొంచెం పెద్ద పెద్ద పనులు ఏమి హెల్ప్ చేయలే కానీ కొంచెం చిన్న చిన్న పనులు అనేటివి అందిస్తూ ఉంటారు. ఇంకా ఆయన కూడా డ్యూటీకి అయితే వెళ్ళారు. ఇంకా నేనే చేసుకున్నాను పని అంతా కూడాను. ఈ దుప్పట్లు అండ్ ఇల్లంతా క్లీనింగ్స్ కానీ పూజలు కానీ అన్నీ కూడా దులుపుకున్నాను. కాకపోతే అన్ని వీడియో ఏం తీయలేదు, కొంచెం వీడియో అయితే తీశాను. మిషన్లో మళ్ళీ వేయచ్చు సెకండ్ టైం కూడా. అంటే ఇందాక చెప్పాను కదా, కొన్ని బట్టలు మిషన్లో వేశాను, కొన్ని బట్టలు ఏమో హ్యాండ్ వాష్ చేశాను అని చెప్పేసి. 2 times వేయచ్చు, రోజుకి 2 సార్లు వేయచ్చు మిషన్. నేనైతే 1 అవర్ టైం లిమిట్ అయితే పెట్టుకుంటాను. మాది స్టార్టింగ్ 15 minutes, తర్వాత 1 hour, ఇంకా తర్వాత 2
2 అవర్స్ అండ్ 2.5 అవర్ అలా ఉంటూ ఉంటాయి టైం లిమిట్ అనేది మిషన్కి. నేనైతే ఎప్పుడు 1 అవరే పెడతాను. ఎక్కువ మురికేం ఉండవు. నేను 2 డేస్కి ఒకసారి ఇలా దుప్పట్లు అవన్నీ 2 డేస్కి ఒకసారి ఉతుకుతూ ఉంటాను. అండ్ ఇవి కటన్స్ అయితే 1 మంత్కి ఒకసారి వాష్ చేస్తూ ఉంటాను. అంతకుముందు కటన్స్ కానీ ఇవన్నీ కూడా మిషన్లో వేసేదాన్ని. కొంచెం కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేద్దాంలే అని చెప్పేసి హ్యాండ్ వాష్ అయితే చేసి కొన్ని మిషన్లో అయితే వేశాను. అది కాక కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అనే విషయం కాక ఈ కటన్స్ అనేటివి రింగ్స్ ఉంటాయి కదండి, ఆ రింగ్స్ ఊడిపోవటము అండ్ వెనక్కి కూడాను కొంచెం పాడైపోతున్నాయి కటన్స్ రింగ్స్ పెట్టే దగ్గర. ఇంకా అందుకని చెప్పేసి హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నాను. నేను మీకు స్టార్టింగ్లో కటన్ అయితే చూపించాను కదా, అలా అయితే ఊడిపోతున్నాయి వెనక రింగ్స్ పెట్టే దగ్గర రింగ్స్ ఊడిపోతున్నాయి. అండ్ రింగ్స్ వెనక కొంచెం క్లాత్ అయితే ఇచ్చారు, అది కూడా ఊడిపోతుంది. నేను ఈ కటన్స్ డీమార్ట్లో అయితే తీసుకున్నానండి. ఈ దుప్పట్లు ఇవైతేను మా అమ్మ అప్పుడప్పుడు తెస్తూ ఉంటుంది. మా పెద్దమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇస్తూ ఉంటారు కొత్తవి మాకు ఇవ్వమని చెప్పేసి. ఇంకా అమ్మ అయితే అవి తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా పెద్దవి అయితేనే మేము డీమార్ట్లో కొనుక్కుంటూ ఉంటాం. వాళ్ళు ఇచ్చేది కూడాను బొమ్మలు ఉంటాయి కదండి, బొమ్మలు ఎప్పుడన్నా కొంటే పిల్లలకి ఇస్తారు. పిల్లలు బొమ్మలు ఇష్టపడతారని చెప్పేసి అమ్మమ్మ కానీ పెద్దమ్మ కానీ మా అమ్మ కానీ ఇస్తూ ఉంటారు. ఇంకా పూజ చేయాలని చెప్పేసి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంక ఈ పనులన్నీ చేసేసుకున్నానండి. అంటే ముందే బట్టలన్నీ ఉతికేసుకున్నాను. ఇవి కటన్స్ ఈ దుప్పట్లు అనేవి ముందే ఉతికేసేసుకొని కంఫర్ట్ అది వేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకున్నాను. తర్వాత పూజ అది అయిపోయిన తర్వాత ఆరేసుకున్నాను బట్టలు. ఇంకా మనీ సేవింగ్ ఐడియా గురించి చెప్తానని చెప్పాను కదండి. మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తాను. ఇప్పుడు మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనం చేసే ఖర్చులనే కొంచెం పొదుపుగా ఖర్చులు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఆ పొదుపుగా అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, డీమార్ట్లో కటన్స్ తెచ్చుకుంటాం మేము, అంటే డీమార్ట్లో దుప్పట్లు తెచ్చుకుంటూ ఉంటామని చెప్పేసి. అలా కొన్ని పెద్ద షాపింగ్ మాల్స్లో తెచ్చుకునే కన్నా ఇలా హోల్సేల్గా వచ్చే దాంట్లో తెచ్చుకోవటం బెస్ట్ అండి. అంటే షాపింగ్ మాల్స్లో దుప్పట్లు ఇవి ఎక్కువ రేట్ ఉంటూ ఉంటాయి కదండి, కొన్ని మాల్స్లో హోల్సేల్ షాప్స్ ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి వాటి దగ్గర తీసుకోవటం బెస్ట్. నేను ఏదన్నా కొంచెం రేట్ ఎక్కువ తీసుకున్నాను అనుకోండి ఎప్పుడన్నా, అది మా అమ్మ వాళ్ళకి చూపిస్తే అమ్మ ఇంత రేటా, నేనైతే ఇది 400కి తీసుకొస్తాను 200కి తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగానే అలానే ఉంటాయి, తక్కువ రేట్లు కూడా ఉంటాయి. దుప్పట్లకి వీటికి కటన్స్కి ఎక్కువ రేట్లు పెట్టడం ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటారు మా వారు కానీ మా అమ్మ వాళ్ళు కానీ. ఒకప్పుడు నేను ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉండేదాన్నండి. ఇంకా వాళ్ళని చూసి కొంచెం ఖర్చులు అనేవి తగ్గించుకుంటూ చేయటం బిగించేశాను. ఇలా ఖర్చులు మనం ఆలోచించే విధానాన్ని కొంచెం మార్చుకున్నాం అనుకోండి, పొదుపు అనేది చేసుకోవచ్చు డబ్బులు. నేను ఒకప్పుడు ఎలా ఆలోచించేదాన్ని అంటే కొంచెం రిచ్గా ఉండాలి అంటే ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు కదా, నైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళని చూసి మన ఇంట్లో కూడా తెచ్చుకోవాలన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. తర్వాత రియలైజ్ అయ్యానండి అదంతా వేస్ట్ అని చెప్పేసి. నేను ఇవన్నీ కూడా వీడియోస్లో ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడిప్పుడే మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళు వీడియోస్ కనుక చూస్తున్నారనుకోండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా, డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, వేటిలో ఖర్చులు చేయకూడదు, వేటిలో ఖర్చులు చేయాలని చెప్పేసి వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నానండి. చాలామంది మాకు తెలుసులే ఎంతో చెప్తున్నావు అని చెప్పేసి కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది అయితే, నేను ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, ఈ జనరేషన్ వాళ్ళకి మీరు చెప్పే మాటలు మీరు చెప్పే మనీ సేవింగ్ ఐడియాస్ చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి. చాలా హ్యాపీ అనిపించింది ఆ కామెంట్ చూడగానే, చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా మనం చేసే ఖర్చుల్ని కొంచెం పొదుపుగా ఖర్చులు చేసుకుంటూ రోజు కనీసం ఒక 10 రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కదండి, 365 రోజులు కూడాను రోజుకు 10 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే 3650 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా 1 ఇయర్కి. అండ్ ఇలానే రోజుకు ఒక 20 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, 365 రోజులు సేవ్ చేసుకుంటే 7300 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా. అలానే రోజుకు ఒక 30 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నారు 950 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా. అండ్ అలానే ఒక 40 రూపీస్ అంటే రోజుకు ఒక 40 రూపాయలు చొప్పున ఒక 1 ఇయర్ పాటు 365 రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి, 14,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. చక్కగా మనం చేసే వాటిల్లోనే పొదుపుగా ఖర్చులు చేసుకొని రోజుకి ఎంతో కొంత సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు కదండి. ఇంకా ఈ వీడియోలో అయితే పూజ చేశానని చెప్పాను. ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి. ప్రసాదం అయితే అలా సేమియా కేసరి అయితే చేశాను. ఈ సేమియా కేసరి ప్రసాదంగా చేసి పూజ అయితే చేశాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.